గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఇది ముత్త వెంకటేశ్వర్లు. ఇతను 37 ఇయర్స్, కమ్మ క్యాస్ట్. ఇతను పెద్దబోయపల్లి విలేజ్, ఎర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా. ఇతను 37 తారీఖు సాయంత్రం అక్కడ ఆ ఊరు నుంచి తన 3 పిల్లలను తీసుకొని ఇతను శ్రీశైలం గుండా బయలుదేరి మోటార్ సైకిల్ మీద ఇక్కడ సండే నాడు ఇక్కడ నైట్ దోమలపేటలో పడుకున్నట్టుంది. సండే మార్నింగ్ తను హాజీపూర్ గుండా ఈ హైదరాబాద్ హైవేపై శ్రీశైలం రూట్లో వెల్దండ అక్కడ అంతవరకు ప్రయాణించండి తను. అయితే ఇతను హాజీపూర్ నుంచి ఈ డిండి మధ్యలో తన 3 పిల్లలతో కనిపించాడు. ఈ హాజీపూర్ దాటిన తర్వాత వెల్దండ నుంచి వెల్టూరు దగ్గర నుంచి ఒక పెద్ద అమ్మాయి తర్వాత ఇతనే అక్కడికి ప్రయాణించినట్టుగా మాకు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ద్వారా మేము వెరిఫై చేస్తే తెలిసింది. ఇది నిన్న కూడా ఈ 2 పిల్లల గురించి మేము అచ్చంపేట సిఐ అండ్ ఎస్ఐ అండ్ టీమ్ లోకల్ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు కూడా ఈ పిల్లల గురించి వెతికినారు. అదేవిధంగా ఈరోజు మళ్ళీ ఉదయం 8 గంటల నుంచే వెతకడం మొదలుపెట్టినాము. ఈ సూర్యతండకు గ్రామ పంచాయతీ పరిధిలోని శ్మశాన వాటిక దగ్గర 2 చిన్నపిల్లలు కాలిపోయిన స్థితిలో ఈరోజు లభ్యమైనరు. ఈ 12:30-1 గంట ప్రాంతంలో అదే ఇన్ఫర్మేషన్ కూడా మళ్ళీ ఎర్రగొండపాలెం పోలీసులకు తెలియజేసినాము. దీని మీద దర్యాప్తు జరుగుతూ ఉంది. మా సిఐ గారు కూడా అక్కడే ఉన్నారు. వీటిని దర్యాప్తుకు వాళ్ళకు సహకరిస్తాము. ప్లస్ మా తరపున కూడా చేయాల్సినంత ఇన్వెస్టిగేషన్ చేసి ఈ కేసును త్వరలో ఫైనలైజ్ అయ్యేటట్టు చేస్తాము. ఇంకా పెద్ద అమ్మాయి మోక్ష కూడా దొరకలేదు. వాళ్ళ తండ్రి నిన్న వెల్దండ అవుట్స్కట్స్లో చనిపోయిన స్థితిలో గుర్తించినాము. అతను పాయిజన్ తీసుకొని చనిపోయినట్టుగా తెలిసింది. ఈ మోక్ష గురించి కూడా బహుశా ఈమె మన దేవరకొండ శ్రీశైలం రోడ్ నుంచి వెల్దండ మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ అమ్మాయి యొక్క వివరాలు ఇంకా తెలియరాలేదు. దాని గురించి ప్రయత్నం చేస్తాం. మేము అందరం ఉన్నాం ఉండి ముడుపు కట్టుకుంటారు. నా తల్లిగారింట్లో ముడుపు కట్టుకున్నాం. బాగా ముడుపు కట్టుకొని బాగున్నాం. బాగుండి నేను రెడీ అయ్యి నేను దండం పెట్టుకొని దేవుడికి కిందికి వచ్చేరకు నా మొగుడు దీపి బండి మీద పో నువ్వు, నా 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 అన్న, నా పెద్దమ్మ కొడుకు చెల్లెలు బిడ్డ నా సొంత తమ్ముడు నేను ముగ్గురం పోయి నన్ను ఆఫీస్ కాడ దింపితే అమ్మి లేట్ అయిద్దా నీకు అన్నాడు. నేను ఈయన బండి మీద పోతా అంటే బస్సు ఎక్కిపోయాను. బాగా ఫ్రీగా ఉంది కదా, నా కోసం ఎర్రనపాలెం వద్దులే అని చెప్పిన. లేదు దీపి వాడికి ఏదో పని ఉందంట, డెబిట్ కార్డు ఏదో ఉంది కావాలంట, వాడొత్తారంట అంటే సరే బావ అయితే పోతాం ముగ్గురం అని చెప్పి నా పెద్దమ్మ కొడుకు వాళ్ళ అక్కోల పీటల మీద కూర్చుంటుంటే ఆడికి పోయిండు. నా తమ్ముడు బ్యాంక్కి పోయిండు. నేనేమో ఆఫీసు పోయినాక 2 ఫోన్ చేసి అన్నం తిన్నావా తినడం తిన్నయ్యా, నువ్వు తిన్నావా అంటే తినలేదు నేను తింటా వత్తవా ఇంటికి అన్నాడు. వత్తలే రా అని చెప్పి ఆడికి వచ్చరికి నేను అన్నం తిన్నాను పోయినా. రాడేమో అనుకున్నా. అన్నం తిని పోయేసరికి నా సారోళ్ళు చెప్పారు మీ ఆయన వచ్చిపోయిండు అని. అన్నం తినిపోయేసరికి మళ్ళీ ఫోన్ చేసి ఏంది అంటే ఇంటికి వస్తాను చేసిందే, ఇంటికి వెళ్ళిపోతాను నేను అన్నాడు. నాకు ఎదురు వచ్చిరన్న. నేను సెంటర్ పోదామని బస్సు ఎక్కుదామని సెంటర్ పోయేసరికి మా ఊరు ఒక ఆయన పాలెమతను అమ్మ సెంటర్ పోతున్నావేంది, నేను పోతున్న ఊరికి వస్తావు అమ్మ నాతోట నా బాబాయ్ బండి ఎక్కించుకున్నాడు. ఆ బాబాయ్ చర్చి దగ్గర దింపితే నేను నడిచొస్తుంది. ఊర్లో ఈడ పెద్దమ్మ గుడి దగ్గర ఎదురయ్యారు. ఎక్కడికైనా అడిగితే అమ్మ అన్నారు నా పిల్లలు. ఎక్కడికైనా అడిగితే బస్ స్టాండ్కి అని చెప్పారు. అంతే. మళ్ళీ ఇంటికి వచ్చి కాలు కడుక్కుంటూ నా తమ్ముళ్ళతో ఫోన్ చేపించిన. బాగా అడిగండి చెయ్యిరా బావకి ఎందుకు చేయలేదు ఫోన్ అని చేపిస్తే బస్ స్టాండ్ పోయినారా వస్తున్నారా ఎన్న 4 మాటలు. నా బిడ్డ బాగా అని చెప్పింది అయ్యా నాకు. అంతే. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.